సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రైతులకు ఎకరాకు 10,000 రూపాయల పెట్టుబడి సహాయం అందించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు. This was by Geo RT number 71, 28/1/2006. Drawing registers from Office of CC and RC Hyderabad would be borne by them, sir, and they will set up district level support. This is, sir, and this is a much more comprehensive HR policy. It's not only about which do not conform to the definition of comprehensive desire. They will do everything. They are the money. ప్రభుత్వ ఉద్యోగికి సొంత ఇంటి కల సాకారంపైన చర్చ కొనసాగింది. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితుల పరిహారంపైన, ఉద్యోగులకు ఒక విడత డిఏ చెల్లింపుపైన చర్చ జరిగింది. అమరావతి రాజధానిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. దీనిపై మా ప్రతినిధి విజయసారథి మరింత సమాచారం అందిస్తారు. 24 సుదీర్ఘ ఎజెండాలతో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3:30కే ప్రారంభమైన ఈ సమావేశం 6 దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. మరొక గంటన్నర సేపు ఈ సమావేశం జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎన్నికల ముందు ఎక్కువగా కేబినెట్ సమావేశాలు జరిగే అవకాశం లేని నేపథ్యంలో ఇంత కూలంకషంగా చర్చించే సమయం కూడా దొరకకపోవచ్చు. కాబట్టి తదుపరి కేబినెట్ సమావేశాలు జరిగినా కూడా ఈ నేపథ్యంలోనే ఈ కేబినెట్లోనే చాలా అన్ని విషయాలకి ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటినీ క్లియర్ చేయాలని సీఎం భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ సుదీర్ఘమైన కేబినెట్ మీటింగ్ ప్రస్తుతం కొనసాగుతూ వస్తుంది. వెలగపూడిలోని సీఎం ఛాంబర్లో ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరిగాయి. మొత్తం మంత్రులందరూ కూడా, నారా లోకేష్ మినహా మిగతా మంత్రులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. నారా లోకేష్ ప్రస్తుతం దావోస్ టూర్కి వెళుతున్న నేపథ్యంలో ఆయన మాత్రం గైర్హాజరయ్యారు. అలాగే గడ్కరీ టూర్ నేపథ్యంలో ఆయన పాత్రలు కూడా గైర్హాజరైనట్టుగా తెలుస్తుంది. మిగతా మంత్రులందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. చాలా కీలకమైన అంశాల మీద చర్చ జరుగుతుంది. ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ అంశాలన్నిటి కూడా, ఒకటి ఈ ఉద్యోగుల డిఏ ఏదైతే పెండింగ్ ఉందో ఆ ఉద్యోగుల డిఏకి సంబంధించిన ఇష్యూకి సంబంధించి ప్రస్తుతం క్లారిటీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఒక్క డిఏ 1.572% చొప్పున బేసిక్ పేలో పెరగబోతుంది. దీనివల్ల ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు, అదేవిధంగా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద ఎత్తున బెనిఫిట్ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. జనవరి 2018 నుంచి డిఏ పెండింగ్ ఉంది. ఇది కాక మరో డిఏ పెండింగ్లో ఉంది. దాన్ని ఈ జనవరి పూర్తయిన తర్వాత వచ్చే మరొక డిఏ, అంటే మరొక 2 డిఏలు పెండింగ్లో ఉన్నట్టు అవుతుంది. ఇప్పుడున్న డిఏని క్లియర్ చేస్తే కనుక వాటికి సంబంధించి కూడా నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని కేబినెట్ ఒక హామీ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒక డిఏ పెంపుదలతో పాటుగా డ్వాక్రా మహిళలకు సంబంధించి 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు వచ్చే బెనిఫిట్ వచ్చేలాగా పసుపు కుంకుమ ఫండ్ కింద గవర్నమెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే తీసుకుంది. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోని 10,000 రూపాయలని డిపాజిట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అమరావతిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, కోర్టు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమరావతిలోను, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగాను కూడా ఇళ్లను మంజూరు చేయడానికి, అంటే అక్కడ ఉన్న ల్యాండ్ అవైలబిలిటీని బట్టి ఇళ్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రైతులకు సంబంధించి రైతులు ఒక్కొక్క ఎకరాకి 10,000 రూపాయల చొప్పున ఒక రైతు మిత్ర కానీ, రైతే రాజు పేరుతో కానీ, లేదా రైతు రక్ష పేరుతో కానీ ఒక స్కీమ్ను ప్రారంభించబోతున్నారు. ఎకరాకు 10,000 చొప్పున రైతులకు దీనివల్ల బెనిఫిట్ అయితే లభించబోతుంది. అలాగే పెథాయ్ తుఫాన్ నేపథ్యంలో తడిసిన భూమి ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయబోతుంది. దానికి సంబంధించిన హామీని కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది. మొత్తం మీద ఈ ఎన్నికలకు సంబంధించి దగ్గర పడుతున్న టైం దృష్ట్యా చాలా కీలకమైన నిర్ణయాలు, అదేవిధంగా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక వరాల జల్లును కురిపించాలని ఈ కేబినెట్లో డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి చాలా పెండింగ్ ఇష్యూస్ ఏవైతే వాటిని క్లియర్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. అలాగే అగ్రిగోల్డ్ ఇష్యూకి సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇటీవల సంచలనాత్మకమవుతున్న చుక్కల భూముల అంశానికి కూడా ఈ కేబినెట్ భేటీలో ఒక పరిష్కారం సూచించబోతున్నారు. వీటితో పాటుగా ఇంకా ఏవైతే రుణమాఫీ కానీ ఇలాంటి అంశాలు ఏవైతే కొన్ని పెండింగ్లు ఉన్నాయో వాటికి సంబంధించిన అదనపు నిధులను కూడా ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ కూడా ఇవ్వబోతుంది. కేబినెట్ దానికి ఆమోద ముద్ర కూడా వేయబోతుంది. ఓవరాల్గా సుదీర్ఘంగా జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో అనేక వరాల జల్లు అయితే సీఎం కురిపించబోతున్నారు.